ప్రియమైన దేవుని జనాంగమా, మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకముగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కంఫర్ట్ మినిస్ట్రీస్ అలాగే ఫెయిత్ చర్చ్ బేతేల్ లైవ్ ప్రోగ్రామ్కి యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమ దేవుని యొక్క వాక్యం ధ్యానించడం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడున్న మా తండ్రి, నీకు స్తోత్రము ప్రభువా. మరొకసారి మేము ఈ సాయంకాలం నీ పాదాల దగ్గరికి వస్తున్నాము. శ్రేష్టమైన దినాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభువా. నీ వాక్యం చేత మా అందరినీ బలపరచండి, స్థిరపరచండి దేవా. మా జీవితంలో మేము స్థిరముగా నిలుచున్నట్లుగా బండ మీద మా అడుగులు స్థిరపరిచి దేవా మా ప్రభువా తొట్టులకుండా కాపాడి పడిపోకుండా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మా జీవితాలు ప్రభువా విశ్వాసమందు నిలకడగా ఉండి స్థిరమైన ఆత్మీయ జీవితమును కలిగి ఉండే భాగ్యము దయచేయమని, కొద్ది మాటల్లో నీ వాక్యం నుంచి మాతో మీరు మాట్లాడి దర్శించి సంధించి వేరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, మీ ఆత్మాభిషేకముతో నింపి నాలో నుంచి మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, దీని యొక్క వాక్యములో అపోస్తలుడు పౌలు గారు చెబుతున్నారు. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు అండి. తాను నిలుచుచున్నాను అని తలంచుకొనివాడు కదా, పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎందుకొరకంటే నేను నిలుచుచున్నానని నీవే అనుకుంటున్నావు కదా, కాబట్టి పడిపోకుండా నీవే చూసుకోవాలి అని పౌలు గారు చెబుతున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక చాలాసార్లు నేను నిలుచుచున్నాను, నిలబడ్డాను, నిలకడగానే ఉన్నాను అని మనకు మనం చెప్పుకోవడం కాదు. దేవుడు మనల్ని చెప్పాలి, ప్రభువు మనల్ని నిలబెట్టాలి. కానీ చాలాసార్లు మనము నేను బావుగానే నిలుచున్నాను అని అనుకుంటుంటాం. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, తాను నిలుచుచున్నాను అని తలంచుకొనివాడు. నీకు నీవే తలంచుకుంటున్నావు. నిన్ను గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలి అన్నను. నువ్వు చక్కగా నిలబడున్నావు, నువ్వు చక్కగా ఉన్నావు, స్థిరంగా ఉన్నావు అని ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పాలి. కానీ చాలాసార్లు చాలామంది తమ జీవితంలో నేను చాలా బాగున్నాను, నాకేమీ కొదవలేదు, నేను బాగానే ఉన్నాను అని తలంచుకుంటారు. ఓకే, మంచిదే. అయితే నీవు తలంచుకుంటున్నావు కాబట్టి అక్కడ జాగ్రత్తగా నువ్వు పడిపోకున్నట్లు నువ్వు చూసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లారా. కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు మనము మరి అతి జ్ఞానముతో అతి తెలివితో కొంతమందిని విమర్శిస్తూ ఉంటాం. నేను బాగానే ఉన్నాను, కానీ ఆయన ఇలా ఉన్నాడు, ఇది ఇలా ఉండకుంటే బాగుండేది, ఇది ఇలా చేయకూడదు అని కొన్ని మనం ఉచిత సలహాలు ఇస్తూ నేనైతే ఈ విషయంలో ఇలా ఉన్నాను అని తెలియజేసుకుంటూ మనము కొన్నిసార్లు ఆ అపోహలో పడిపోవడానికి కారణము రాను దినాల్లో ఆస్కారము ఎంతగానో ఉంటుందన్న సంగతిని మర్చిపోకూడదు. ఇలా కొన్నిసార్లు కొంతమంది నేను ఎరుగుదును, ఇలా ఒకానొకప్పుడు టీవీలో దేవుని యొక్క వాక్యం అందిస్తూ ఉంటే కొంతమంది అలాగూ లేరు. కానీ వీరి యొక్క అభిప్రాయం ఎలా ఉండదంటే అలాగా టీవీలో వాక్యం చెప్పుకుంటూ అడుక్కునేవారుగా ఉంటారు, లేకపోతే తమను తాము గొప్పగా చూపించుకునే వారు ఉంటారు. అలా ఉన్నవారు లేకపోలేదు, కానీ దానిని విమర్శించి టీవీలో వాక్యం చెప్పడం అనేది విమర్శించి ఈరోజు గత్యంతరం లేకుండా అదే టీవీలో వాక్యం చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. లేక ఆన్లైన్లో యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యం చెప్పాల్సిన ఏర్పాటైంది. కాబట్టి ఆ రోజు మనము విర్రవీగిపోయి అది తప్పు అని అంటే ఈరోజు దానిలోనే నిలిచి ఉండేవారమా? కాదు కదా. ఈరోజు పరిస్థితులు మారిపోయాయి కనుక ఈరోజు అదే టీవీలో లేకపోతే ఆన్లైన్లో ఇంటర్నెట్లో దేవుని యొక్క వాక్యం చెప్పాల్సి వస్తుంది. అంతేకాదు కొంతమంది ఒకవేళ ఫారెన్ సపోర్ట్ అనుకోండి, దాని గురించి అనుకుంటూ ఉంటారు, అది తప్పు, వారు మోసం చేస్తున్నారు, దొంగలుగా ఉన్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. అలా చేయని వారు లేకపోలేదు. కానీ నీవు దాన్ని విమర్శించి అది తప్పు అని చెప్పిన నీవు ఈరోజు అందులోనే నిలబడి ఉండగలుగుతున్నావా? అలాంటి సహాయాన్ని పొందుకొని
నీవు ఈరోజు పరిచర్య చేయట్లేదా, సంఘములు కట్టట్లేదా, కుటుంబాన్ని పోషించుకోవట్లేదా, పరిచర్య విస్తరణ కొరకు అలాంటి మరి దేవుడు మార్గం తెరిచినప్పుడు దాన్ని నీవు మూసుకొని కూర్చోగలవా? కాదు కదా. కాబట్టి మనం ఒకరోజు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి నేను అతిగా మాట్లాడకూడదు, లేకపోతే నిర్ణయాలు చేసేటప్పుడు నేను అతిగా మాట్లాడకూడదన్న భయమును మనము కలిగి ఉండాలి. పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవలను. ఏ విషయంలో నువ్వు శోధిస్తున్నావో ఆ విషయంలో నువ్వు శోధించబడతావేమో, లేక ఎదుటివారికి నువ్వు తీర్పు తీరుస్తున్నావేమో, ఆ తీర్పులో ఒకరోజు నీవు పడతావేమో. కాబట్టి మనందరము శరీరంలో ఉన్నాము, బలహీనంలో ఉన్నాము. కాబట్టి నిలుచున్నాను అని నువ్వు అనుకుంటే పడకుండా జాగ్రత్తగా ఉండగలవా అని కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు లారా, ఈ లాక్డౌన్కి ముందుగా ఒక దైవజనుడు వాట్సాప్ గ్రూప్లో ఒక మాట పెట్టాడు. గవర్నమెంట్ వారు లాక్డౌన్ ఉంది కాబట్టి మరి దేవుని మందిరాలు, చర్చెస్ కానీ లేక మసీదులు కానీ ఆలయాలు కానీ ఇవన్నీ కూడా మూసివేయాలి, సమాజముగా కూడకూడదు, అలాగ ప్రార్థనలు చేయకూడదు అని చెప్పినప్పుడు ఒక ఆయన రోషంతో వాట్సాప్లో గ్రూప్లో పెట్టాడు, ఇదిగో నేనైతే పలాని ఊర్లో ఉంటాను, పలాని బస్తీలో ఉంటాను, పలాని చర్చి పాస్టర్ని, కాబట్టి మనం దేవునికే భయపడాలి, అధికారులకు కాదు. తప్పకుండా నా మందిరం ఓపెన్ ఉంటుంది, నేను ప్రార్థన జరిగిస్తాను. ఇలా పిరికి పందగా ఉండి భయపడి ఈ ఆరాధన జరిగించకుండా చర్చిని మూసేవాడు అసలు దేవుని సేవకుడే కాదు, పిలుపే లేదు అతనికి. పిలుపు గల దైవజనుడు ఎవడో, పిలుపు లేని దైవజనుడు ఎవడో రేపు తెలుస్తుంది. కాబట్టి ఇదిగో సంఘస్థులారా, విశ్వాసులారా, ఒకవేళ మీ పాస్టర్ గారు రేపు చర్చ్ మూసేస్తే అతడు దేవుని చేత పిలువబడ్డవాడు కానే కాదు, కాబట్టి నా దగ్గరికి రండి అని విర్రవీగాడు. ఓకే, మంచిది. అతనికి నేను రాశాను, బాబు ఇది నీ ఒక్కడికి వచ్చిన సమస్య కాదు, ఇది ప్రపంచ యావత్తుకు వచ్చిన సమస్య, ఇది క్రైస్తవులకు ఒక్కరికి వచ్చిన సమస్య కాదు. కాబట్టి ఇది మనము మరి అధికారులను గౌరవించాలి. ప్రస్తుత భయమును బట్టి మనం దాన్ని గౌరవించాలి. మనుషులకు అభ్యంతర కారణంగా ఉండకూడదు. నువ్వు అలా విచ్చలవిడిగా నువ్వు ప్రకటనలు చేయడం ద్వారా నీ చుట్టుపక్కల వారికి నీవు మరి విరోధమైపోతావు. అది నీకే కాదు, నీ పక్కన ఉన్న అనేక సంఘాలకు నష్టాన్ని కలుగజేస్తుందని చెప్పినప్పుడు ఆయన ఏదేదో రాసుకుంటూ వచ్చాడు. మంచిదే. నేనేమంటానంటే ఇప్పుడు దాదాపు 2-3 నెలలు అయింది. మరి ఈ 2 నెలలు కూడా నువ్వు ఆదివారం చర్చ తీసావా, మందిరం తీయగలిగినావా అండి? ఒకవేళ అదే రోషం నీకుండుంటే అధికారులు వచ్చి నిన్ను పోలీసు కేసు పెట్టేసేసి జైల్లో పడేసినా కూడా నువ్వు అలాగా మందిరం తీసి ప్రార్థన చేసుండేవాడివి, చేయలేదు కదా. కాబట్టి మనము చాలాసార్లు మన జ్ఞానముతో విర్రవీగిపోయి నేను నిలుచున్నాను, నేనే పిలువబడిన సేవకుని, నేనే గొప్ప సేవకుని, వీరంతా పిరికి పందలు, వీరు దేవుని మందిరాన్ని మూసేశారు, ఆరాధన జరిపించట్లేదు, నేను దేవునికి భయపడేవాడిని, రోషం గల దేవునికి భయపడేవాడిని, రోషంతో మాట్లాడిన వాడి రోజు విర్రవీగిపోయి కుప్పగూలిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి పిల్లారాధనకు వాక్యం చెబుతుంది, తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కొంతమంది అధిక ఆత్మీయత కలిగి ఉంటారు. ఓకే, నీ సిద్ధాంతం మంచిదే. ఒకవేళ నేను మందులు వాడకూడదు, నేను ప్రార్థనతోనే జయిస్తాను అని అంటే చచ్చేంత వరకు అలాగే ఉండాలి. ఒకవేళ మరణకరమైన నీకు రోగం వచ్చినా కూడా ఇక నేను మందులు వాడను, చస్తే చస్తానని అలాగ ఉండాలి. కానీ ఆకర్షణలో నేను హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది, ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది, గ్లూకోజ్ పెట్టాల్సి వస్తుంది, పడిపోవడానికి కారణమైందే. కాబట్టి ఆ కాలంలో ఎప్పుడో నేను రోజుకి 8 గంటలు ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. మంచిదే, దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడు టీవీ ప్రసంగికుడు, ఆయన మంచి పరిచయం చేస్తున్నాడు. ఒకవేళ నాకు అవకాశం ఉందేమో, అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. 8 గంటలు నేను రోజుకు ప్రార్థన చేస్తున్నానని ప్రకటించి వెళ్ళాడు. దాన్ని చూసిన ఇంకో విశ్వాసి యవనస్తుడు, వివాహం కాలేదు, నా దగ్గరకు వచ్చి తీర్మానం చేసుకొని నేను కూడా రోజుకు 8 గంటలు ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్నాను, మొక్కుబడి చేసుకున్నాను అన్నాడు. నాన్న వెర్రివాడ, ఈరోజు నీకు అవకాశం ఉందేమో, ఒకవేళ రేపు నీకు వివాహం అవుతుంది, పిల్లలు వస్తారు, నువ్వు ఉద్యోగం చేయాల్సి వస్తుంది, ఆ రోజు నువ్వు 8 గంటలు ప్రార్థన చేయగలవా? ఒకరోజు తప్పినా కూడా నువ్వు మొక్కుబడిని, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మొక్కుబడి చేసుకున్నప్పుడు జాగ్రత్తగా అనాలోచితంగా మొక్కుబడి చేసుకోకూడదు. నువ్వు చేసుకుని దాన్ని చెల్లింపకపోతే నీకు శాపగ్రస్తులు అవుతావు. కాబట్టి జాగ్రత్త, అలాంటి విపరీతమైనటువంటి తీర్మానాలు చేయకూడదు అని చెప్పానన్నమాట. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇలా చాలాసార్లు మన జీవితంలో ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ అవన్నీ కూడా మన జీవితంలో ఒకవేళ నిలబడకపోయి ఉంటే అది శాపమునకు కారణమవుతుంది. కనుక
ఏది మనం మాట్లాడుతున్నామో, ఎక్కడ నిలబడ్డాను అనుకుంటున్నామో దానిలో మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఈరోజు దేవుని ఆలయములోనే ఆరాధన చేయాలని అనుకున్నారు, కానీ ఈరోజు గత్యంతరం లేదు, ఎవరింట్లో వారు ఆరాధన చేసుకుంటున్నారు. కాదంటావా? ఆపేస్తావా? లేదు కదా. ఖచ్చితంగా యూట్యూబ్లో వాక్యం చెబుతూ, ఫేస్బుక్లో వాక్యం చెబుతూ, మీ గృహాల్లో మీ కుటుంబాలతో కలిసి కూర్చోండి, జూమ్లో రండి, కూర్చోండి, ఆరాధన చేయండి, దేవుని సన్నిధి మీ మధ్యలో ఉందని అంటున్నావుగా. కాబట్టి ఏ విషయంలోనైతే ఎదుటి వారిని తప్పు పడతావో, నేనే నిలబడినాను జాగా అనుకుని విర్రవీగుతుంటావో, ఆ విషయంలో ఒకరోజు పడిపోయే అవకాశం ఉంటుందేమో. జాగ్రత్తగా చూసుకోమని పౌలు భక్తుడు హెచ్చరిస్తా ఉన్నాడు. పిల్లారా, ఒక ఉదాహరణకి నేను ఒక మాట చెబుతాను. మత్తయి సువార్త 26వ అధ్యాయములో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాట రాబడింది. అక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన పేతురు గారు శిష్యుడు ఒక మాట అంటాడు. 33వ వచనములో అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. అండి అంటే ఏమంటున్నాడు? ప్రభువా, అసలు నీ విషయంలో ఎవ్వరు అభ్యంతరపడ్డా, అసలు నన్ను ఏమనుకుంటున్నావు? నేను ఎప్పుడు కూడా నీ విషయంలో అభ్యంతరపడను ప్రభువా, అభ్యంతరపడను అని చెప్పేసేసి విరవిగా మాట్లాడుతున్నాడు. ఒక మంచిదే. కానీ ప్రభు వెంటనే అన్నాడు, అయ్యా పేతురు, ఇదిగో ఏ విషయంలో నేను నిలుచున్నానని తలంచుకుంటున్నావో దానిలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొని ముందుగానే హెచ్చరించాడు. ఇదిగో ఈ రాత్రి కోడి కోయక మునుపు ముమ్మారు నీవు నన్ను ఎరగవని చెబుతావు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకు. ఓకే ప్రభువా, శక్యమైతే మరణం వరకు నీకు నమ్మకం ఉండడానికి నాకు సహాయం చేయి, నిన్ను హత్తుకొని ఉండడానికి సహాయం చేయి. ఒకవేళ అవసరత వస్తే నీకు హతసాక్షి కావడానికి ఆ సమయంలో నేను బలహీనం కాకుండా నాకు కృప చూపించు, మరణం వరకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయి ప్రభు అని అడుగు. కానీ రోషంతో సవాలు చేస్తున్నాడు. ప్రభువా, ఇదిగో నీ విషయమై అందరూ అభ్యంతరపడ్డా, వీళ్ళందరూ అభ్యంతరపడ్డా నేను మాత్రం అభ్యంతరపడను, నీ విషయం అసలు నేను మాత్రం అభ్యంతరపడను అని చెబితే వెంటనే ప్రభు వారు చెప్పారు, ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుదువు అన్నాడు. అదే అధ్యాయంలో మనము 66వ వచనం చూసినట్టయితే, ప్రేమ దేవుని బిడ్డలారా, 69వ వచనంలో పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని ఎదుకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకతడు, నేను ఉండలేదు, నీవు చెప్పే సంగతి నాకు తెలియదని అందరూ ఎదుట నేను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరుడగు యేసుతో కూడా ఉండని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరగనని అతను మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలుచున్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒక్కడవే, నీ పలుకు నేను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నది అతనితో చెప్పిరి. అందుకతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకుంటకును మొదలు పెట్టను. వెంటనే కోడి కూసెను. ప్రభు వారు ముందుగానే చెప్పాడు. ఆ మొదటిసారి గుర్తు తెచ్చుకోవాల్సింది, అవును ప్రభువా, నువ్వు నాకు ఆల్రెడీ హెచ్చరించేశావు, ఎవరు అభ్యంతరపడ్డా నేను అభ్యంతరపడ్డానని గొప్పగా చెప్పుకున్నాను, విర్రవీగిపోయాను. ఇదిగో ఇప్పుడు ఒక చిన్నది వచ్చి అడిగితే నేను నిన్ను ఎరగనని చెబుతున్నాను, నువ్వు నాకు చెప్పావు కదా అని భయపడిపోయి పశ్చాత్తాపడి అప్పుడే మరలా ప్రభు కొరకు నేను అభ్యంతరపడను, హతసాక్షిగా నిలబడతానని ధైర్యంగా ఉండాలి కదా. ప్రభు చెప్పిన మాట కూడా మర్చిపోయి 3 సార్లు వారు వచ్చినా కూడా నేను ఆయన ఎరుగనని చెప్పి శపించుకోవడానికి మొదలుపెట్టాడు. కనుక ఈరోజు వెనుక వాక్యం ఏమి చెబుతుందంటే, నువ్వు ఏ విషయంలో నేను నిలబడి ఉన్నానని అనుకుంటున్నావో, నిలుచుచున్నానని అనుకుంటున్నావో ఆ విషయంలో నువ్వు పడకుండా జాగ్రత్తగా చూసుకో. కాబట్టి నువ్వు ఎంతవరకు ఎలాగ నిలబడాలి అంటే, పడని స్థలములో నిలబడాలి. నువ్వు ఎలాంటి వాగ్దానాలు, ఎలాంటి తీర్మానాలు, ఎలాంటి మొక్కుబడులు చేసుకోవాలంటే, ఎలాంటి లేక ఇతరులను విమర్శించి ఖండించే మాటలు చెప్పినప్పుడు ఎలాంటి వాటిని చెప్పాలంటే, రేపు అదే పరిస్థితి నీకు వస్తే నీవు నిలబడగలవా, నీవు దాన్ని జయించగలవా, నువ్వు దాన్ని నిలదొక్కుని నీవు స్థిరంగా ఉండగలవా, అప్పుడే నువ్వు అలాగ చెయ్యాలి. అది నీకు చేతగానప్పుడు, నీవు చేయలేనప్పుడు, నీవు నిలబడడానికి నీకు బలహీనంగా, నీకు చేతగానకుండా ఉన్నప్పుడు అలాంటి సవాళ్ళు నువ్వు చేయడానికి ధైర్యము తెచ్చుకోకూడదు పిల్లారా. అంతేకాదు, ఇంకొక చోట మనం చూసినట్టయితే
మరి యోహాను సువార్త 6వ అధ్యాయములో, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం నుంచి మనం చూస్తే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను. అబ్బా, లోతైన ప్రసంగాలు, లోతైన మాటలు, లోతైన మర్మములు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అండ్ మంచిదే, చాలా సంతోషం. పేతురు, భలే గమనించావు, భలే గ్రహించావు, చాలా సంతోషం. అవును, నేను నిత్యజీవపు మాటలు గలవాడనే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాతో ఉంటానంటున్నావు. మంచిదే. కానీ ఆ మాట మీద ఉండు, ఆ మాట మీద నిలబడు, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఇదే తీర్మానంతో ఉండు పేతురు. కానీ ఏం జరిగింది పిల్లారా? ఈరోజు అందరి ముందు, అప్పటికే కొంతమంది వెనుక తీశారు, ఏంటి, అనేక మంది వెనుక తీశారు, వెళ్ళిపోతున్నారు. పేతురు కూడా అడిగాడు, నువ్వు కూడా వెళుతావా అంటే అప్పుడు ఏం చెప్పాలి? ప్రభువా, నేను వెళ్ళను నాయన, నిన్ను వెంబడిస్తాను, నీతోనే ఉంటాను, నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా కదా, నీవు దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి నమ్మి ఉన్నాం ప్రభువా. మంచిదే, మంచి తీర్మానం చేశావు. కానీ ఏం చేశావు? యోహాను సువార్త 21వ అధ్యాయానికి వచ్చేసరికి 1, 2, 3 వచనాల్లో, 3వ వచనంలో సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు కదా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు పేతురా? ఒకప్పుడు ఏం చెప్పావు? నీవక్కడవే నిత్య జీవ మాటలు గలవాడు ప్రభువా, నీవే దేవుని పరిశుద్ధుడవయ్యా, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను ప్రభువా, నీతోనే ఉంటాను నాయన. వీరందరూ అభ్యంతరపడ్డా నేను అభ్యంతరపడను ప్రభువా అన్నావే. అక్కడ ఓడిపోయావు, ఇక్కడ ఓడిపోయావు. కనీసం యేసు ప్రభువారు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ సిలువ వేయబడేటప్పుడు ఒకసారి నేను ఓడిపోయాను, ఇదిగో ఒకప్పుడు నేను నీవే నిత్య జీవ మాటలు గలవాడు అని చెప్పి సమస్తాన్ని వదిలిపెట్టి మేము వచ్చాం, మాకేం దొరుకుద్ది ప్రభు అని అడిగాను. కాబట్టి ఆయనతో ఉన్నప్పుడు నాకేమీ తక్కువ కాలేదు, కాబట్టి ఆయన్నే కలిగి ఉంటాను, నేను వెనకంజెందుకు వేస్తాను, ఇప్పటికే ఒకసారి ఓడిపోయాను కదా, ఇప్పుడైనా కనీసం నిలదొక్కుంటాను అని అనుకున్నాడా? అనుకోలేదు. నేను చేపలు పట్టబోదును అనుకున్నాడంట. వెళ్ళిపోయాడు, వెనకంజ వేశాడు పిల్లారా. కాబట్టి తాను నిలుచుచున్నాను అని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ప్రభువు మీద ఆధారపడితే నీ పాదములు తొట్టులనియకుండా బండ మీద నీ అడుగులు స్థిరపరుస్తాడు ఆయన. కానీ నీకు నీవే నిలుచున్నాను చెప్పుకుంటే పడకుండా నిలదొక్కోవాల్సింది నీవే. ఎందుకోసమంటే ఆ తీర్మానము రోషముతో చేసింది నీవే గనుక. కాబట్టి నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో అది ఎల్లకాలం ఉండగలదా? అన్నిటిలో నువ్వు దాన్ని సహించి జయించగలవా? అలాగ నిలదొక్కుకోగలిగితేనే అలాంటి మాటలు మాట్లాడాలి. లేకపోతే మనము ప్రభు మీద ఆధారపడి, ప్రభువా నేను బలహీనుడు నాయన, నీతిమంతులు 7 మార్లు పడిపోయినా తిరిగి లేపేవాడవు నీవు, నన్ను పడిపోతే లేవనెత్తు ప్రభువా, నన్ను నిలబెట్టు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. కానీ చాలామంది ఎలా ఉంటారంటే ఎదుటి వారి మీద విమర్శించడానికి నిప్పులు కురిపిస్తూ ఉంటారు. ఎవరిని విమర్శిస్తున్నారో అర్థం కాదు, ఏ దైవజనుడికి విరోధంగా మాట్లాడుతున్నారో అర్థం కాదు, ఏ నాయకునికి, ఏ రాజకీయ నాయకునికి, ఏ అధికారికి విరోధంగా మాట్లాడుతున్నారో అర్థం కాదు. నీకు తెలియదు వారున్న ఆ పరిస్థితి ఎలాంటిదో, వారికి ఉన్నటువంటి ఒత్తిడులు ఎలాంటివో, వారు చేస్తున్నటువంటి ఆ పనులలో వారికి ఉన్నటువంటి వారి స్తోమత ఏమిటో దాన్ని బట్టి వారు మాట్లాడుతున్నారు. అవేవి నీకు తెలియదు కదా. నువ్వు అన్ని చక్కగా కూర్చొని అన్ని ఆస్వాదిస్తున్నావు కనుక నీకు అర్థం కాదు కనుక ఎదుటి వారిని ఈజీగా విమర్శిస్తూ ఉంటావు. నేనేదో పెద్ద గొప్ప భక్తుడనని, నేనేదో గొప్ప నీతిమంతుడనని, నాకేదో పెద్ద వాక్యము చాలా తెలుసని, లేకపోతే నేనే గొప్ప ఆత్మీయుడనని అనేక మంది జీవితాల్లో వారు మాట్లాడుతూ ఉంటారు. నీకు ఆ పరిస్థితి వస్తే కానీ, ఆ యొక్క మార్గంలో నువ్వు నడుస్తే కానీ
ఎదుటివాడు అనుభవించేది నీకు అర్థం కాదు. అందుకే అంటారు కదా, బావిలో పడితే కానీ దాని లోతు అంటే ఏంటో నీకు తెలియదంట. కాబట్టి ఆ లోతు తెలియదు కనుక, నువ్వు పైన ఉన్నావు కనుక, సుఖంగా ఉన్నావు కనుక నువ్వు ఏదైనా మాట్లాడతావు. అయితే నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందంటే, అదే బావిలో నేను పడితే నేను నిలదొక్కుకోగలుగుతానా? నేను బయటికి రాగలుగుతానా? నేను కూడా అతనిలాగే కేకలు వేస్తానా? లేకపోతే నేను బయటికి వస్తానా? ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి పిల్లారా. కాబట్టి ఈ విషయాన్ని ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చూద్దాము. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయములో 1వ వచనం నుంచి మనం చూసినట్టయితే, అక్కడ రాజైన అహష్వేరోషు మరి తన దగ్గర ఉన్నటువంటి హగాగీడైనటువంటి హామానును ఘనపరిచి వారిని బాగా హెచ్చించాడని, వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఓకే, మంచిది. హామాను దేవుడిని హెచ్చించాడు, దేవుడిని ఘనపరిచాడు, దేవుడు నీ పీఠమును అక్కడున్న వారందరికంటే ఉన్నత స్థలంలో ఉంచాడు, మంచిదే. కానీ అది కాపాడుకో, ఆ సింహాసనం కాపాడుకో, ఆ పీఠము కాపాడుకో, ఆ స్థానాన్ని కాపాడుకో, ఆ ఘనతను కాపాడుకో. కానీ విర్రవీగిపోయావా, జాగ్రత్త, ఒకరోజు దాని నుంచి పడిపోతావేమో, పడకుండా జాగ్రత్తగా చూసుకో. కానీ అలాగూ చేయలేదంట. అతడు ఘనపరచబడ్డప్పుడు, హెచ్చించబడ్డప్పుడు, అతని పీఠము అతని దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉన్నప్పుడు అతడు ఏం చేశాడంటే, మొర్దెకై అయినటువంటి యూదుడు తనకు నమస్కారం చేయకుండా చూసి ఏం చేశాడంట? 5వ వచనము, మొర్దెకై వంగకయు నమస్కరింపకై నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. కదా, అధికారం వచ్చింది కదా. ఎవడిచ్చాడు నీకు ఈ అధికారము? అసలు ఈ స్థానం ఎవరిచ్చారు? నువ్వు గొప్పోడివా? నీకు స్థానం ఇచ్చిన నీకంటే అహష్వేరోషు రాజు గొప్పోడా? ఒకసారి ఆలోచించు. 127 సంస్థానములకు చక్రవర్తిగా ఉన్నటువంటి అహష్వేరోషు చక్రవర్తి నీకు ఒక స్థానాన్ని ఇచ్చి హెచ్చిస్తే నీవు గొప్పోడివా? నీకు అధికారం ఇచ్చిన అహష్వేరోషు గొప్పోడా? ఈ అహష్వేరోషు అనేవాడు ఆ మొర్దెకై యొక్క కూతురుగా ఉన్నటువంటి ఎస్తేరును, ఆమె యూదురాలను తెలిసి కూడా ఆమె మీద దయతలచి వస్తీకి బదులుగా ఆమెను తనకు భార్యగా స్వీకరించాడు. అహష్వేరోషు రాజు కంటే గొప్పవాడవా నీవు? ఆమె ఎవరు అహష్వేరోషు రాజుకు తెలియదా? నీకేమంత జ్ఞానం ఉన్నదా? ఆమె యూదురాలని తెలుసు, ఆమె పేదరాలని తెలుసు, ఆమె దేవునందు భయభక్తులు కలిగి ఉన్నదని తెలుసు. అయినా కూడా ఆ యొక్క ఎస్తేరు పరిశుద్ధ అలంకారములతో మాత్రమే అలంకరించబడి ఇతర యొక్క రాజకుమార్తెలు ఆస్వాదించే దేన్ని కూడా ఆస్వాదించక, దేన్ని కూడా ఇష్టపడక, కేవలము హేగే అలంకరణ తప్ప మరి ఏది కూడా కోరుకోకుండా తను తాను జాగ్రత్తగా కాపాడుకున్నామే. ఆమె తన యొక్క దేవుని భయమును బట్టి, భక్తిని బట్టి అక్కడ ఉన్నట్టుగా రాజుగారికి తెలియదా? అయినా కూడా దాని యొక్క వాక్యం చెబుతుంది, రాజుగారికి అక్కడ ఉన్న వారందరికీ ఆమె మీద దయ పుట్టిన గనుక ఆమెని వష్టీకి బదులుగా రాణిగా చేసుకున్నాడు. కానీ ఇతడేం చేస్తున్నాడు? పోనీ మొర్దెకై గురించి ఏదైనా మాట్లాడు, రాజు దగ్గర ఫిర్యాదు చెయ్యి, లేకపోతే ఆయనతో ఏంట్రా బాబు నువ్వు నాకు నమస్కారం చేయట్లేదంటే అతడు తన దేవుని గురించి చెబుతాడు. కానీ వీడి ప్రాణము దీటకి స్వల్ప కార్యం అనుకున్నాడంటే, వీడే కాదు అసలు వీడి జనం ఏంటో చూద్దాం, ఆ జనానంతటిని సంహరిద్దాం అని విర్రవీగిపోయాడంట. ఏమి జరిగింది అంటే, 5వ 6వ వచనంలో ప్రాణము తీట స్వల్పకారం అని ఎంచుకొని 5వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి అతని గొప్పతనం అంతా కూడా తన ఇంటి వారందరినీ పిలిపించి, నేనెంత గొప్పనో తెలుసా, రాజు నన్ను ఎంతగా హెచ్చించాడో తెలుసా, నాకెంత ఐశ్వర్యం ఉందో తెలుసా, బహుమంది పిల్లలు నాకున్నారు తెలుసా, రాజు నన్ను ఘనపరిచి రాజు క్రింద నుండి అధిపతులందరి మీద, సేవకుల మీద నన్ను ఎలాగో పెద్దగా చేశాడో తెలుసా అని బిర్రవీగిపోయి తన గొప్పతనం అంతా చెప్పి, ఇదిగో రాణి అయినటువంటి ఎస్తేరు నన్ను విందుకు పిలిచింది అని చెప్పి. ఎవరింటికి ఎందుకు వెళ్తున్నావు?
ఏ యూదురాలు నిన్ను పిలిచిందో ఆ యూదురాల దగ్గరికి ఏదైనా వెళుతున్నావు? ఆమె దగ్గరికే విందుకు వెళుతూ ఆమెకే ఎసరు పెట్టడానికి వెళ్తావా? ఆమె ఇంట్లో భోజనానికి వెళ్ళి ఆమె జాతికే హంతము చేయాలని సంహరించాలని ఆలోచన చేస్తావా? నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం విర్రవీగుతున్నావో, నేను ఎక్కడ నిలబడ్డాను, నా అధికారం ఏంటి, నా ఘనత ఏంటి, నా గొప్పతనం ఏంటి అని విర్రవీగుతున్నావో జాగ్రత్త, దాన్ని కాపాడుకో. లారా, ఆ రాణి గారు, ఎస్తేరు గారు, యూదురాలు ఆమె ఇంటికే భోజనానికి పోతున్నాడు. అప్పుడు వీళ్ళు సలహా ఇచ్చారంట, రే అలాగైతే ఆ మొర్దెకైని చంపడానికి ఒక ఉరికొయ్య తయారు చేయమన్నాడంట. తయారు చేసి పెట్టాడు, ఉరికొయ్య తయారు చేసి పెట్టాడు. మొర్దెకైని ఇక ఉరేద్దామనుకున్నాడంట. కానీ జరిగింది ఏంటంటే, దేవుడు ఆ రాత్రి రాజుగారికి నిద్రపట్టకుండా చేశాడు. పోయి నిద్రపట్టకుండా చేస్తే రాజుగారు ఏం చేయాలి? చక్కగా ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసేసేసి ఏదైనా చక్కగా నాట్యశాలలో ఆనందంగా గడపాలి. కానీ అతడు రాజ్య గ్రంథము తీసుకుని రమ్మని చెప్పడము, దాన్ని చదవడము, అందులో ఒకప్పుడు ఇద్దరు వ్యక్తులు తనను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దాని గురించి మొర్దెకై సమాచారం ఇచ్చినట్టుగా రాయబడము, దాన్ని చదివి ఈ మొర్దెకైని గణపరచాలా లేదని అడగడము, ఈ మొర్దెకైని గణపరచడానికి వెంటనే ఎవరక్కడ అనగానే నాకు అర్థం కాని సంగతి ఏంటంటే, అసలు రాజుగారు రాత్రంతా నిద్రపట్టకుండా ఉన్నాడు అంటే అప్పటికి మధ్యరాత్రి అయి ఉంటుంది. ఈ మధ్యరాత్రి అక్కడ ఎవడున్నాడు అంటే ఈ హామాను వచ్చాడంట. ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేటుకై రాజనగరు యొక్క ఆవరణంలోనికి వచ్చి, అంటే వాడికి నిద్ర పట్టట్లేదు. ఎప్పుడు రాజుగారు ఖాళీగా ఉంటాడో అప్పుడు పోయి ఈ మొర్దెకైని ఉరేయించుదాము, ఉరిదీయించడానికి తాకిది రాయించుకుందాం అన్నట్టుగా వాడికి నిద్ర పట్టట్లేదు. ఇద్దరు సరిగా జోడించబడ్డారు. ఇటు రాజుగారు నిద్రపట్టకుండా మొర్దెకైని గణపరచని అనుకోవడము, అదే సమయంలో హామాన్ అక్కడ ఉండడము. వెంటనే ఇదిగో రాజు గణపరచని అపేక్షించు వారికి ఏమేమి చేయాలనగానే ఈడనుకున్నాడంట, ఇక నన్ను కాకపోతే ఇంకెవరిని గణపరుస్తాడు? బాబు, నువ్వు నిలుచున్నానని తలంచుకుంటున్నావు, పడిపోతున్నావు, జాగ్రత్త. దేవుడు నిన్ను పడగొడుతున్నాడు, జాగ్రత్త. నీ గర్వం నిన్ను అణిచివేస్తుంది. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో మాట రాబడి ఉంటుంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనములో, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనములో, ఎవని గర్వము వానిని తగ్గించును. మన భాషలో చెప్పాలంటే ఎవని గర్వము వానిని అణిచివేయును. ఇతను గర్వముతో మాట్లాడి, గర్వముతో విర్రవీగిపోయి, నా ఐశ్వర్యం ఎంత, నా పిల్లలు ఎంతమంది, నా గొప్పతనం ఏంటి, నాకు రాజుగారు హెచ్చించిన హెచ్చింపు ఏమిటి, అధికారులందరి మీద, సేవకులందరి మీద నేను ఎంత గొప్ప అని విర్రవీగిపోయి, ఒక దేవుని బిడ్డను, దేవునందు భయభక్తులు గల వాణ్ణి అతని జాతితో సహా సంహరించాలని ఆలోచన చేసి ఉరుదవే ఈరోజు నిద్ర పట్టకుండా రాజును చేశాడు. నిన్ను కూడా నిద్ర పట్టకుండా సరైన సోళ్ళు అక్కడ పెట్టాడు. ఏమి జరిగిందంటే, రాజు నన్ను కాకపోతే ఇంకెవరిని గణపరుస్తానని చెప్పేసేసి రాజు గణపరశను అపేక్షించు వానికి చేయదగినదేమనగా, రాజు ధరించుకుని రాజవస్త్రములు, రాజు ఎక్కువ గుర్రమును, రాజు తల మీద ఉంచుకుని రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను, ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచను అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతనిని ఎక్కించి రాజవీధులు అతను నడిపించుచు రాజు గణపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయదనని అతని ముందర చాటింపవలను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను, ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయము, నీవు చెప్పిన దాంట్లో ఒక్కటి విడవకుండా అంతయు చేయమని హామానుకు ఆజ్ఞయించు. నువ్వు తవ్విన గుంటలో నువ్వే పడతావు, జాగ్రత్త. విర్రవీగిపోయి నేను బాగున్నా, నిలబడ్డాను, నాకు అది తెలుసు, ఇది తెలుసు, అధికారం ఉంది, నోటి మాట దురుసుతనం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు బుద్ధి ఉంది, నాకు చాకచక్యం ఉంది, నాకు తలాంతులు ఉన్నాయని విర్రవీగిపోతున్నావా? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. నువ్వు తవ్విన గుంటలో నువ్వే పడతావు. ఒకటి, అతడు ఇప్పుడు మొర్దెకైని ఘనపరచాల్సి వచ్చింది.
ముందుగా అతని ముందు నడుచుకుంటూ ఇదిగో రాజు గణపరచని అపేక్షించు వానికి ఇలాగు చేయబడదని తానే చెప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు లారా, ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం చూసినట్టయితే ఒక 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అప్పటికి రాజుగారు మరి ఎస్తేరు యొక్క విందుకు వెళ్ళినాడు, ఇతడు కూడా వెళ్ళాడు. అప్పుడు ఆ ఎస్తేరు మరి వారి గురించి, యూదుల గురించి సంహరించేటువంటివి తాకిడి గురించి చెప్పినప్పుడు ఎవడా పని చేశాడంటే ఈ హామాను అనగానే ఆ రాజుగారి కోపం వచ్చి ఆ తోటలోనికి వెళ్ళి మరలా వచ్చేసేసరికి వీడు ఆ యొక్క రాణిగారు కూర్చున్న శయ్య మీద ఒరిగినట్టుగా అక్కడ వాడు మొరపెట్టుకున్నట్టుగా వాడు కూర్చున్నాడు. కానీ రాజుగారి దృష్టికి రేయ్, నా ముందే నా భార్యను వీడు ఇలాగ బలవంతం చేస్తాడని చెప్పేసి నోట నుంచి మాట రాగానే సైనికులు వచ్చి అతని ముఖం మీద ముసుగు వేయడము. అక్కడ ఉన్న ఒక సైనికుడు, రాజుగారు ఇదిగో మొర్దెకాయని ఉరిదిద్దామని వీడు ఒక ఉరికొయ్య తయారు చేశాడని కానీ వెంటనే అదే ఉరికొయ్య మీద వీడిని ఎక్కించండి రా అన్నాడంట. కనుక జాగ్రత్త సుమా, నువ్వు బాగానే ఉన్నాను, అధికారం ఉంది కదా, ఘనత ఉంది కదా, గొప్పతనం ఉంది కదా, డబ్బు ఉంది కదా, సామర్థ్యం ఉంది కదా, నేను అన్ని చేయగలను కదా అని అనుకున్నావా? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. పిర్రవీగి మాట్లాడకు, ఇతరుల మీద నేరారోపణ చేయకు, గర్వముతో ప్రవర్తించకు. ఎందుకంటే నీ గర్వమే నిన్ను అణిచివేస్తున్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. సామెతల గ్రంథము 26వ అధ్యాయము, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము. తన దృష్టికి జ్ఞానిని అనుకున్న వాడిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుణ్ణి గుణపరచుట సులువు. తన దృష్టికి తాను జ్ఞాని అనుకున్న వాడిని గుణపరచుట కంటే ఒక మూర్ఖుణ్ణి గుణపరచుట సులువంట. జ్ఞాపకం ఉంచుకు పిల్లరా. కాబట్టి నీకు నీవే నువ్వు జ్ఞానిని అనుకోకూడదు. నీకు నీవే తెలివుంది, డబ్బుంది, పలుకుబడి ఉంది, నా సామర్థ్యం, నా గొప్పతనం అనుకుంటున్నావా? నిన్నెవ్వడు కూడా సాధుపరచలేడు, నిన్నెవ్వడు కూడా గుణపరచలేడు, నీకెవడు బుద్ధి చెప్పలేడు. ఎందుకోసం అంటే నీవు నాకే జ్ఞానం ఉందనుకుంటావు కదా, నాకే తెలివి ఉందనుకుంటావు కదా, నేను బాగా నిలబడ్డాను అనుకుంటావు కదా, నువ్వు ఇతరులను విమర్శిస్తుంటావు కదా, ఇతరుల మీద చెడ్డగా మాట్లాడుతుంటావు కదా, ఇతరుల తప్పులు వెతుకుతూ ఉంటావు కదా. కాబట్టి జాగ్రత్త సుమా కదా. తీర్పు తీర్చే మనుషుదా, ఎవడివైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. ఎందుకనకంటే నువ్వు ఎదుటివానికి ఏ విషయంలో తీర్పు తీరుస్తున్నావో అదే విషయంలో నీకు నీవే తీర్చుకొనిచున్నావు కదా. ఒకరోజు అదే పరిస్థితి నీకు ఏర్పడితే ఆ విషయంలో నీకు కూడా తీర్పు ఉంటుంది కదా. అది జ్ఞాపకం ఉంచుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఒకవేళ ఈరోజు నేను ఏదైనా మాట్లాడుతున్నానంటే రేపు అదే విషయంలో నాకు తీర్పు తీర్చబడుద్దేమో, ఆ విషయంలో నేను పట్టబడతానేమో, ఆ విషయంలో నేను కూడా బలహీనమైపోతానేమో. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు. ఎదుటివాడు ఏదైనా పొరపాటు చేసాడనుకో, ఇంకా వాడే చేశాడు, నేను చేయలేను ఈ లోకంలో, ఇక సత్యంత వరకు నేను భక్తుడిగానే ఉంటాను, ఇలాంటి తప్పు నేను ఎప్పుడు చేయలేను అన్నట్టుగా ఫీల్ అయిపోయి నువ్వు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా నోరుంది కదా అని బిర్రవిగి వాగుతున్నావా? రేపు అదే నీ మీదికి వస్తుంది. ఇలా కీర్తన భాగంలో 7వ కీర్తన 16వ వచనంలో ఏమి రావడందంటే, 7వ కీర్తన 16వ వచనము 15 నుంచి, వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును కదా. వాడు తలంచిన చేటు, నువ్వు ఎదుటి వాని కొరకు చేటు తలంచావా? చెడు ఆలోచించావా? విర్రవీగిపోయి ఇప్పుడేదో పరిశుద్ధులుగా ఉన్నాను, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాను కాబట్టి, ఎదుటివాడేదో పొరపాటు చేశాడు కాబట్టి ఇక వేసేద్దామనిందని చెప్పేసి విర్రవీగి మాట్లాడుతున్నావా? చెడుగా మాట్లాడుతున్నావా? తాను తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కనుక జాగ్రత్త కదా. ఈరోజు బాగానే ఉన్నావేమో, ఒక రోగిని చూసి నీవు అసహించుకుంటున్నావేమో, రేపు అదే రోగం వస్తే నిన్ను చూసిన వాడు కూడా అసహించుకుంటాడు.
నీవు తన్నేవాడుంటే నిన్ను తన్నేవాడు కూడా ఉంటాడన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు ఏది విత్తుతావో అదే పంటకు వస్తావన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక తాను త్రవ్విన గుంటలో తానే పడిపోతాడు. తాను ఎదుటి వాని కొరకు చేటు ఆలోచిస్తే అదే నీ నెత్తి మీదకి వస్తుందని దేని యొక్క వాక్యం చెబుతుంది. నువ్వు ఎదుటి వానికి బలాత్కారం చేస్తే నీ నడినెత్తి మీదకి వచ్చి పడుతుందంటే ఒక రోజు అదే. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. నీ దృష్టికి నీవే జ్ఞానవంతులు అనుకుంటే నిన్నెవ్వడు కూడా గుణపరచలేడు. కాబట్టి నీవు వట్టివాడవు, మట్టివాడవు, దుమ్ము లాంటి వాడవు, ధూళి లాంటి వాడవు. కీర్తనకారుడు అంత గొప్ప ఆత్మీయుడు, ప్రవక్త, గాయకుడు, కీర్తనకారుడు అయినప్పటికీ కూడా నేను నరుడను, నేను మంటి పురుగును అంటాడు, మిన్నల్లిని అంటాడు, చచ్చిన కుక్క లాంటి వాడిని అంటాడు. తన్ను తాను తగ్గించుకుని వాడే హెచ్చించబడతాడు. కనుక గలతీ రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనములో, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకునేడలా తన్ను తానే మోసపరుచుకును. నువ్వు వట్టివాడు అనే సంగతి మర్చిపోయి నేనే పెద్ద గొప్పోని, ఎన్నికైన వాడిని అనుకున్నావా? అందరు ఇప్పుడు నన్ను ప్రశంసిస్తున్నారు, అందరు నన్ను మెచ్చుకుంటున్నారు. అబ్బా భలే ప్రార్థన చేస్తావు అయ్య గారు, భలే వాక్యం చెప్తావు అయ్య గారు, లేకపోతే మంచి వరాలున్నాయి అయ్య గారు అని ఒకవేళ ఎవరైనా నిన్ను హెచ్చిస్తున్నప్పుడు నేనే పెద్ద ఎన్నికైన వాడిని అని చెప్పేసి ఇతరులను ఒకరు తృణీకరించావా, నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యములో ఒక రాజుగారు అలాగే ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనములో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనములో నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, ఆ నగరం అంతా చూసి, కోట మీద నుంచి ఆ రాజధాని నగరం అంతా చూసి అన్నాడంట, బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అనుకున్నానంట. అప్పటికే దానియేలు చెప్పాడు, బాబు నీకు వచ్చిన దర్శనంలో నువ్వు గడ్డి తింటావు, జాగ్రత్త, విర్రవీగకు, నేను అనకు, ఏదైనా చేస్తే దేవుడు చేశాడని చెప్పు, దేవుణ్ణి కనపరచు, లేకపోతే గడ్డి తింటావు బాబు అని చెప్పాడు. చెప్పినా కూడా మర్చిపోయాడంట. 12 నెలలు గడవగానే వెంటనే ఆ దినం రానే వచ్చింది. తాను విత్తినది తన నెత్తి మీదకి వచ్చే దినం రానే వచ్చింది. ఆ బబులోను నగరం అంతా చూసి ఇది నేను కట్టినది కదా అనుకున్నాడంట. నేను కట్టినది కదా, నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరుచుకై నేను కట్టుకున్నటువంటి రాజనగరముగా కదా అన్నట. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశంలో ఒక శబ్దం వచ్చిన ఎదనగా, రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు, పశువుల వలె గడ్డి వేసుదవు, సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించున్న వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోని అలాగన నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి వేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షురాజు రెక్కల ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటియు ఆయను. కనుక రాజ్యాధికారము దేవుడిచ్చాడు, అధికారము ఘనత ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. కాపాడుకో, దేవుణ్ణి గణపరచు, దేవుడిచ్చాడని చెప్పు. విర్రవీగిపోయి నేను సంపాదించాను, నేను చేశాను. చాలా మంది దేవుని సంఘములో కూడా, దేవుని మందిరంలో కూడా, ఇదిగో నేను చేశాను, మొదటి నుంచి నేనున్నాను, నేను ప్రయాసపడ్డాను, నేను కట్టాను, నేను ఇచ్చాను. సత్తావు, జాగ్రత్త. విర్రవీగిపోకు, నువ్వు కాదు. దావీదు గారు విస్తారముగా దాదాపు 2 లక్షల మనుగుల బంగారం, అంటే 200 లారీల నిండా బంగారము దేవుని మందిరము కొరకు కష్ట స్థితిలో తాను సంపాదించి తూచశక్యము గాని ఇనుము, ఇత్తడి, వెండి తీసుకొని వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంటాడు. ప్రభువా,
నీవు మాకిచ్చిన దానిలో నుంచి కొంచెం మీకు ఇచ్చాం ప్రభు అన్నాడు. నీవు మాకిచ్చిన దానిలో నుంచి కొంచెం మీకు ఇచ్చాం ప్రభువా. నా బలమా, నా సామర్థ్యమా, గొర్రెలు కాసుకునేవాడిని, అడవిలో తిరిగేవాడిని, నా తల్లిదండ్రులు పట్టించుకునేవాడు కాదు, కనిష్ఠుడను నేను, పనికిరాని వాడిని అని అంటున్నాడు. పనికిరాని వాడిని. ఇశ్రాయేలు సైన్యములో ఎవడు కూడా గొలియాతును జయించని సమయములో ఒక చిన్న రాయితో గొలియాతును చంపి గొప్ప సామర్థ్యము, గొప్ప బలము గలవాడుగా రుజువుపరచబడినప్పటికీ తను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఎరుగుబంటిని, సింహమును తరిమి దాన్ని చీల్చి చంపివేసినటువంటి వీరుడు అయినప్పటికీ ఈరోజు రాజ్యాధికారముకు వచ్చి సియోను పురమును కట్టించుకొని గొప్ప ఐశ్వర్య ఘనతను కలిగినటువంటి వాడు అయినప్పటికీ నేను మంటి లాంటి వాడిని, పురుగు లాంటి వాడని చెప్పుకుంటూ నీవిచ్చిన దాంట్లో కొంచెం నేను ఇచ్చాను ప్రభువా అని చెబుతున్నాడు. మనమైతే ఓ 10,000 ఇస్తే చాలు, పాస్టర్ గారు 100 మంది ముందు పేరు అనౌన్స్మెంట్ చేయాలి, బంగారు అక్షరములతో అక్కడ బోర్డు మీద రాసి పెట్టాలి. ఒక్కవేళ పేరు చెప్పలేదనుకో ఇక పాస్టర్ గారు చచ్చాడు. జాగ్రత్త సుమా, నేను నువ్వు అన్నావా గడ్డి తినిపోతావు. నేను నిలబడ్డాను గనక, నేను కట్టాను గనక, నేనున్నాను గనక ఇది నిలబడింది అని అన్నావా, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో, గర్వించకుండా చూసుకో. ఒకరోజు ఆ దినం వచ్చినప్పుడు పడిపోతావు, గడ్డి తింటావు. గడ్డి తిన్నప్పుడు బుద్ధి వచ్చిందంటే నెబుకద్నెజర్ రాజు గారికి గడ్డి తిన్నప్పుడు బుద్ధి వచ్చిందంట. 34వ వచనం అంటాడు, ఆ కాలము గడిచిన పిమ్మట, అంటే గడ్డి తిన్న తర్వాత, తరమబడ్డ తర్వాత, అప్పుడు నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై, ఇప్పటిదాకా పశువుల బుద్ధి వచ్చిందంట, జంతువుల బుద్ధి వచ్చిందంట. అందుకే విర్రవిగి నేను మాట్లాడాను, గర్వించాను, అతిశయించాను, నేను కట్టుకున్నాను, నేను చేశాను, నేను పాకులాడాను, నేను ప్రయాసపడ్డాను, నేను లేకపోతే పాస్టర్ గారు ఏం చేయలేడు, నేను లేకపోతే ఇది జరిగేదే కాదు, నేను లేకపోతే మందన కట్టబడేది కాదు, నేను లేకపోతే పరిచయం ఉండేదే కాదు అని విర్రవిగాను. ఇప్పుడు మానవుల బుద్ధి వచ్చిందయ్యా, నా కళ్ళు ఆకాశం తట్టెత్తాను. ఇప్పుడు నేను ఆకాశం తట్టెత్తాను అండి. ఇంతకుముందు నా నెత్తి మీదనే ఉండేది కళ్ళు, ఇప్పుడు కళ్ళు ముందుకు వచ్చాయి. ఇప్పుడు నేను కళ్ళు పైకెత్తాను, ఆయన దిక్కెత్తాను. ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునకు దేవునికి స్తోత్రము చేశాను, ఘనపరచాను, స్తుతించాను. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. నేను ఎన్నిక గలవాడని అనుకున్నాను, నేను వట్టివాడనయ్యుండి ఎన్నిక గలవాడని అనుకొని నన్ను నేను మోసపుచ్చుకున్నాను. మోసంలో పడిపోయి నేను మనుషుల చేత తరమబడి పశువుల వలె గడ్డి తిని బతికాను. ఈరోజు నాకు అర్థమైంది, మనమందరము కూడా ఎన్నిక రాని వారము. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాదు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులు, నా క్రింది అధిపతులు నా యొద్ద ఆలోచన చేయుచు వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరెక్కువ ఘనత నంది తిని, ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన శక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచునున్నాను. గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచేవాడని నాకు అర్థమైంది. కాబట్టి ఈరోజు నన్ను తగ్గించుకొని ఎన్నిక లేని వాడనని చెప్పి ఆయనే ఘనమైన వాడని నేను ఆయన ఘనపరుస్తూ స్తోత్రము చేస్తూ ఆయనను పూజిస్తున్నాను, ఆయన ఆరాధిస్తున్నాను అని చెబుతున్నాడు. అందుకే దేవులారా, పౌలు భక్తుడు కూడా ఒక మాట అంటాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయములో ఆయన ఒక మాట అంటాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను. నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను. అతిశయించకుండా, గర్వించకుండా, భ్రష్టుడైపోకుండా నేను నిలబడడానికి, ప్రభు కొరకు నిలబడాలని
నేను లోపరుచుకుంటున్నాను, తగ్గించుకుంటున్నాను, నలుపుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని నలగొట్టుకుని లోపరుచుకోకపోతే ఇది గర్వించి నేను యూదుడను, నేను ధర్మశాస్త్ర బోధకుడను, లేకపోతే నేను గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి వాడిని, నేను ఈ మార్గమును తప్పి క్రైస్తవ మతాన్ని బోధించిన వారిని చంపడానికి విర్రవిగి వెళ్ళిన వాడిని అని గర్విస్తానేమో, నాకు అధికారం ఉంది, నాకు డబ్బు ఆస్తి ఉంది అని గర్విస్తానేమో, నాకు బలం ఉంది, పౌరుషం ఉందని గర్విస్తానేమో. కాబట్టి భ్రష్టుడను కాకున్నట్లు, పడిపోకుండానట్లు నేను నన్ను నలగొట్టుకుంటున్నాను. నలగొట్టుకొని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఆయన మాట అంటాడు, నేను దేని నిమిత్తము పట్టబడుతున్నావు. 12వ వచనము, ఇదివరకే నేను గెలిచితునని అయినను. ఇంత చేసిన తర్వాత నేను పెద్ద గొప్పోని, నాకు అన్నీ తెలుసు, నా మాట వినాలని కాదు. ఇదివరకే నేను గెలుచుతున్న నేనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్న నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దాన్ని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని నన్ను తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను గెలిచానని అనుకోవట్లేదు, నేను ఇంకా సాధించని అనుకోవట్లేదు. నేను పెద్ద గొప్ప పరిచయం చేశాను, అద్భుతాలు చేశాను, సంఘాలు కట్టాను, సేవకులను సిద్ధపరిచాను, పెద్దగా నేను సంపూర్ణ అయిపోయి అనుకోవట్లేదు. నల్లగొట్టుకుంటున్నాను. నేను వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగంగా పరిగెడుతున్నాను, బహుమానము పొందినట్టుగా పరిగెడుతున్నాను. అందుకే 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు తుదముట్టించుతుని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినదని చెప్పగలిగినాడు కనుక ఈరోజు మన జీవితంలో కూడా ఆఖరి మాట చదువుకొని ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు యేసుప్రభువు వారి మాట అంటున్నాడు. 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమివ్వబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కళ్ళకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ బుద్ధి తెచ్చుకోకపోతే నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. కాబట్టి ముందు నువ్వెవరో ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు నిలబడ్డాననుకుంటున్నావు, ప్రభువా నేను వట్టివాడిని, దౌర్భాగ్యుడను, అయ్యా దిగంబడను, దిక్కుమాలవాడను, అయ్యా ప్రభువా నేను గుడ్డివాడిని, నాయన నాకు త్రోవ చూపు ప్రభువా. నేను ఇప్పటికే గెలిచాను కాదు, ఎంతో సాధించాలి, ఎంతో నేర్చుకోవాలి, ఎంతో తగ్గించుకోవాలని ఒకసారి ప్రభు దగ్గర నేర్చుకోమని ఒక వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ రీతిగా మన జీవితంలో తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండా తను తాను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను ప్రభు దగ్గరికి వెళ్ళి మనం పడిపోకుండా నిలబడడానికి ఆయన శక్తిని ఆశ్రయించి, ఆయన వాక్యమును ఆశ్రయించి, ఆయన మార్గమును ఆశ్రయించి ప్రభువు మనం నిలబెట్టినట్లుగా శక్తిగల మన రక్షకుడు ఆయన వచ్చినప్పుడు అద్వితీయ దేవుడు యేసు ప్రభు వారు తన మహిమతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టినట్లుగా, పడిపోకుండా నిలబెట్టినట్లుగా దేవుడు మనందరికీ కృపానుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ప్రభా నీకు వందనాలు. పరిశుద్ధుడా, మరొకసారి మేము నాయన ప్రభా మేము నిలబడి ఉన్నామని తలంచుకొని అనుకుంటున్నామేమో, కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ సహాయం చేయండి. మా గర్వము మమ్మల్ని పడద్రోస్తుంది, మా అహంకారము మమ్మల్ని పడద్రోస్తుంది, మా విర్రవీగే జీవితం పడద్రోస్తుంది. కనుక ప్రభువా, ఏ విషయంలో ఎదుటి వారితో మేము గర్వంగా మాట్లాడుతున్నామో, ఎదురిస్తున్నామో, విచ్చలవిడిగా మాట్లాడుతున్నామో, నిరారోపణ చేస్తున్నామో, విమర్శిస్తున్నామో, నిందలు మోపుతున్నామో, అపహాస్యం పాలు చేస్తున్నామో, అదే విషయాల్లో మేము ఒకరోజు పడిపోతామేమో అని జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయండి. ప్రభా, పడిపోకుండా కాపాడండి. నిలదొక్కుని ప్రభా నీ కొరకు స్థిరముగా ఉండే భాగ్యము దయచేయండి. మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు దిక్కుమాలవరముగా, దరిద్రులముగా, దిగంబరులముగా, గుడ్డివారంగా ఉన్నామన్న సంగతి
మేము తెలుసుకున్నకు సహాయం చేయండి. నీ దగ్గర ప్రభువా వస్త్రములను కాటుకను కొనుక్కొని సరి చేసుకొని బాగుపడి నీ బండ మీద మా అడుగులు స్థిరపరుచుకొని నీ వాక్యం మీద నిలబడి అంతవరకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. ఆ రీతిగా నీ కృప మా అందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తొట్టులకుండా మనల్ని కాపాటుకును, తన మహిమేత మన నిర్దోష నిలబెట్టుకును, శక్తిగల మన రక్షకుడును అద్వితీయుడైన దేవుడైన యేసు క్రీస్తు వారి చేత పరిశుద్ధాత్మక నడిపింపు చేత దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారమై పడిపోకుండా జాగ్రత్తగా నిలబెట్టుకు ప్రభు కృప మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడిని దీవించి ఆస్వాదించునుగాక. గాడ్ బ్లెస్ యు.